మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మక్తా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం డ్రైనేజీ కుంటను తలపిస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా చేయకపోవడంతో మురికి నీరంతా అంగన్వాడీ ప్రాంగణంలో నిలిచిపోయాయి. దీంతో చిన్నారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా బోరు వాటర్ కూడా కలుషితంగా మారింది. దాంతో ఆ నీటితో చిన్నారులకు వంట చేయాలంటే కూడా ఆయాలు జంకుతున్నారు. నిత్యం 20 మంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలు వచ్చే అంగన్వాడీ కేంద్రంలో డ్రైనేజీ నిండిపోతే అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి కనీసం అడుగు కూడా పెట్టలేని స్థితిలో ఉన్న అంగన్వాడీ పరిస్థితిని ఆయన పరిశీలించారు. చిన్నారుల అనారోగ్యం పాలవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా స్కూల్ ముందు డ్రైనేజీ వాటర్ వచ్చి ఇక్కడ మురికి నీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలకు మాకు మొత్తం నిల్వ ఉండిపోయి దోమలు, నీళ్లు, మురికి నీళ్ళు మొత్తం ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు రోజు వచ్చే పిల్లలకు మాకు 9 to 4 వరకు ఇక్కడే ఉంటాము. స్మెల్కు భరించలేకపోతున్నాము. అసలు లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఈ వాటర్లో నుండి ఈ మురికి నీళ్ళకి వెళ్ళి లోపలికి వస్తున్నాం రోజు. ఇది పర్మనెంట్గా శాశ్వతంగా ఇళ్ళకి వెళ్ళి డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులకు విన్నవించుకుంటున్నాను. ఇక్కడ మాకు వాష్రూమ్ ప్రాబ్లం ఉంది. అసలు వాష్రూమ్ లేదని మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ 5 వరకు నేను ఉంటాను. ఆడవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, చిన్నవాళ్ళు వస్తారు. ఎలా ఉంటుంది ఇక్కడ? కనీసం కంప్లైంట్ ఇచ్చినప్పుడే మేము చేస్తామంటున్నారు కానీ ఏం లేదు. ఇంకోటి ఇక్కడ ముందు వాటర్ మొత్తం స్ట్రెయిన్గా అయిపోతున్నాయి. మేము ఎలా ఉండాలి, ఎలా రావాలి, ఆడవాళ్ళు ఎలా వస్తారు, ఎలా పోతారు? ఈ స్మెల్కి మేము ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి? మేము జాబ్స్ చేసుకొని మరి మానేసి అక్కడ ఎక్కడైనా మాకు వేరే ప్లేస్ ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటాం కదా.